మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని ఆమె నమ్మింది, రక్షించబడింది. చూశారా, ఈమె విశ్వాస వీరుల పట్టి అంటారు హెబ్రీ పత్రికలో ఈ స్త్రీ స్థానం సంపాదించుకుంది. పరిశుద్ధాత్మ ఈమె పేరు రాయడానికి ఇష్టపడ్డాడు. యాకోబు పత్రికలో ఈమె క్రియలను బట్టి పరిపూర్ణమైన విశ్వాసాన్ని యాకోబు తన పత్రికలో రాశాడు. ఇక సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో కూడా ఈమె పేరు చేర్చబడింది. ఒప్పుకున్నది, నమ్మింది, ఆమె త్యాగముతో కూడిన క్రియల వలన పరిపూర్ణమైన విశ్వాసిగా హెబ్రీ పత్రికలో చోటు చేసుకుంది. ఆమె వంశావళి రాహాబు ద్వారా ఒబేదొచ్చాడు. తర్వాత బోయేజుకు ఓబేదు యెష్షయిలో నుండి దావీదు గోత్రములో నుండి జగద్ రక్షకుడు పుట్టాడని దేవుని వాక్యములు మనం గమనిస్తున్నాం. అమ్మా, దేవుని వాక్యం వినప్పుడు కొంచెం కదలాలి, మన హృదయంలో చోటివ్వాలి. దేవుని వాక్యానికి చోటిస్తే, త్యాగము చేస్తే, నమ్మి త్యాగం చేస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నాడైనా నేడైనా అని మనం దేవుని వాక్యంలో నుండి గమనిస్తున్నాం. వారు మేము దూరదేశం నుండి వచ్చిన వారమని రాయబారుల వేషం వేసుకొని కపటోపాయం చేత యెహోషువను మోసము చేశారు. వారి మధ్యన ఉన్నవారు యెహోషువ గ్రంథములో 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. 9వ అధ్యాయం 16వ వచనం అయ్యా, యెహోషువ గ్రంథం. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు ఈ గిబియోనీయులు దూరదేశం నుండి వచ్చిన వారు అన్నారు కదా. 3 దినాలైంది. 3 దినముల తర్వాత వారు తమకు పొరుగువారు, తమ నడుమ నివసించు వారే తెలుసుకొనిది అన్నాడు. ఎందుకు? తమ మధ్యలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? బెన్యామీను స్వాస్థ్యములో గిబియోను పట్టణములో నివాసం ఉండి గిబియోనులని పిలువబడి వారి మధ్యలోనే ఉండి, ఎక్కడో మేము దూరదేశం నుండి వచ్చిన వారమని విన్నారా? యెహోషువను మోసము చేసి, కపటోపాయం చేత మోసము చేసి, అబద్ధం పలికి రాయబారుల వేషం వేసుకుని యెహోషువను నమ్మించారు. ఇక్కడ యెహోషువ చేసిన పొరపాటు ఏమిటంటే, అయ్యా, దేవుని సెలవు లేకయే వారు ఏం చేశారో చూడండి. 18వ వచనం చూడయ్యా, 18వ వచనం. సమాజ ప్రధానులు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాతోనని వారితో ప్రమాణం చేసి ఉండేది కనుక ఇశ్రాయేలీయులు వారిని హతము చేయలేదు. 14వ వచనం చూడండి, 14వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే. ప్రభువా, ఈ గిబియోనీయులు వచ్చారు, నిజంగా మావారేనా? ఆ విస్తారమైన ఆ దేశంలో మీరు మావారే అంటున్నారు, మావారేనా అని దేవుని సెలవు పొందకయే వారేం చేశారు? వారి ఆహారంలో కొంత వారి ఆహారం వీరు తిని, వీళ్ళ ఆహారం వాళ్ళు తిని, వాళ్ళతో ఇంకా క్రింద ఏమన్నాడంటే, ప్రమాణము చేసి 15వ వచనములో యెహోషువ సమాజ ప్రధానులు వచ్చిన వారితో, యెహోషువ చదవండి 15. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి కపటోపాయము చేత మోసము చేసి దూరదేశం నుండి వచ్చిన వారమని రాయబారుల వేషం వేసుకున్న వారితో యెహోవా సెలవు పొందకయే, ఆయన అనుమతి లేకుండాయే సమాధానపడ్డారు. వారిని బ్రతకరించుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి అని రాయబడింది. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఒకప్పుడు అమోరీయులు, వెళ్ళగొట్టబడాలి, వెళ్ళగొట్టారు కొందరిని. అమోరీయులు మిగిలిన వారు, శేషించిన వారు బెన్యామీను ప్రాంతంలో నివసిస్తున్నారు గనక ఆ గిబియోను పట్టణంలో గిబియోనులని పిలువబడ్డారు. వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళను గురించి రాయబడింది. అయితే వారిని వెళ్ళగొట్టగా నిలబడినందున వీరి చేత మోసపుచ్చబడి ఆయన సెలవు లేకయే, ప్రభువు సెలవు లేకయే సమాధానపడి, వారితో సమాధానపడి, సంధి చేసుకుని సమాధానపడి ప్రమాణము కూడా చేశారు. మిమ్మల్ని హతము చేయము అని ప్రమాణము చేసిరి అని 15వ వచనములో చెప్పాడు.
20 కూడా చూడండి, 20వ వచనం. మనము వారితో చేసిన ప్రమాణము వలన మన మీద కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. ఒకసారి ప్రమాణం చేస్తే ఆ దినాల్లో, ఇది చరిత్ర కాలం, ఇది ధర్మశాస్త్ర కాలం గడిచిపోయింది. చరిత్ర కాలములో ధర్మశాస్త్ర ప్రకారము ఒకడు ప్రమాణము చేస్తే ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. దానికి సంబంధించి ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయుడి సెలవిచ్చిరి. ఇక వారి మధ్యనే ఉన్నారు కనుక వారికి ఒక పని అప్పగించాడు. దేవుని మందిరానికి కట్టెలు నరుకు వారిని గాను, నీళ్లు చేదుపోయి వారిని గాను, వెట్టి పనులు చేయడానికి ఈ గిబియోనులకు యెహోషువ బాధ్యతలు అప్పగించాడు అనే మాటలు మనం చదువుతున్నాం. దీనికి సహాయకరంగా కీర్తనలు గ్రంథములో నుండి 15వ కీర్తన 4వ వచనం కూడా చూడండి. 15వ కీర్తన 4వ వచనమయ్యా. 4వ వచనములో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆ కాలములో ప్రమాణం చేస్తే నష్టము కలిగిన, ఆస్తి నష్టం కలిగిన, ప్రాణ నష్టం కలిగిన ప్రమాణము చేశారా మాట తప్పకూడదు. ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. ఇది పాత నిబంధన కాలములోనే కాదు, ఈ దినాలలో కూడా మాట అంటే మాటనే ఉండాలి. మాట్లాడలేదని చెప్పలేదనడం, మాట తప్పడం, మాట్లాడకపోయినా చెప్పకపోయినా చెప్పినామని చెప్పడం. జాగ్రత్తగా ఉండాలి. నోరున్నది కదా, స్వేచ్ఛ ఉన్నది కదా అని ఏదైనా మాట్లాడడానికి వీల్లేదు. విశ్వాసి నోరిచ్చింది అన్ని మాట్లాడడానికి కాదు, అన్ని చేయడానికి కాదు సుమా. ప్రమాణానికి కట్టుబడి ఉన్నవాడు యెహోషువ. ప్రమాణం చేసే జరిగింది, ఏదో జరిగిపోయింది. కానీ వారు మీకు ముండ్లుగాను ప్రక్కలో శూలములుగాను ఉందురు, మిమ్మను బాధింతురు అని చెప్పిన వారిని వెళ్ళగొట్టక మిగిలి ఉన్న ఈ శేషాన్ని గురించి వారి మధ్యలో ఉంచుకున్నారు. తర్వాత పాఠాలలో వారిని ఎంత శూలములుగా ఎంత ముండ్లుగా ఉన్నారో తర్వాత దినాలలో మనం పాఠాలు వినబోతున్నాం. ప్రభువు ఆ విధంగా మనను నడిపిస్తాడు. 9వ అధ్యాయంలో నుండి మరొక వచనం చూడండి. అదే 9వ అధ్యాయం 24వ వచనం చూడయ్యా మరలా ఒకసారి. 9వ అధ్యాయము 3-4 వచనాలయ్యా. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోషువ యెరికోకును హాయికుని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని రాయబారుల వేషం వేసుకున్న వారు ఈ గిబియోనీయులు కపటోపాయము చేత రాయబారుల వేషం వేసుకున్నారు. మోసపుచ్చారు, కపటం చేశారు, అబద్ధం మాట్లాడారు, మీ మధ్య నివసించువారమే అని చెప్పవలసిన వారు బహుదూరము నుండి వచ్చిన వారు అని చెప్పినందున ఒకటి రాయబారుల వేషం. ఏం వేషమయ్యా? రాయబారులు అంటే దూతలమని. ఇరు వర్గాల మధ్య రాయబారం నడిపేవారిని రాయబారులు అంటారు, దూతలు కూడా అని అంటారు. పరలోకం నుండి దూతలు వచ్చారు. దేవుడు చెప్పిన మాట విని అది తీసుకొని భూలోకానికి వచ్చి మనుషులకు చెప్పి వెళ్ళిపోయారు. వారు దూతలు అనబడ్డారు. రాయబారులు ఉన్నారు. కృత నిబంధనలో కూడా రాయబారులు ఉన్నారు. అసలైన రాయబారులు ఉన్నారు. దూతల వంటి వారు ఉన్నారు. కానీ వీరు దూతలు కాదు, రాయబారులు కాదు, రాయబారుల వేషం వేసుకున్నారు. అందులో వారికి కపటోపాయం. ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథములో చూడండి, 13వ అధ్యాయములో 15వ వచనం చూడయ్యా. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. అమ్నోను ఇలాగు చేసిన తరువాత అమ్నోను ఇలాగు చేసిన తర్వాత అన్నాడు కదా. 4వ వచనం చూడండి. రాజకుమారుడైన నీవు పైన ఒక పనివాడు ఉన్నాడు, యెహోనాదాబు అనువాడు. పైన 3వ వచనంలో అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడు షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు
రాజకుమారుడవైన నీవు అమ్నోనుతో చెప్తున్నాడు ఈ యెహోనాదాబు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి, నానాటికి చిక్కిపోవటకు హేతువేమి, సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు బహు కపటం గలవాడు కదా, మిత్రుడు కదా. నీవు రోగివైనట్టు వేషం వేసుకొని, ఏం వేషము? రోగివైనట్టు. కొందరు రాయబారుల వేషం వేసుకొని మోసం చేస్తే ప్రాణం కాపాడుకోవడానికి. ఇక్కడ దేని కొరకు? తన సహోదరుడైన అబ్షాలోము చెల్లెలైన తామారు, చాలా అందం గలది అమ్మాయి, ఈమెను భంగం చేయడానికి అమ్నోను వాడు, దావీదు కుమారులలో ఒక కుమారుడు, దావీదు కుమారుడు అమ్నోను కూడా ఒక వేషం వేసుకోమని సలహా ఇస్తున్నాడు ఒకడు. అతని స్నేహితుడు యెహోనాదాబు బహు కపటం గలవాడు. ఇలాంటి సలహాలు ఇవ్వద్దు స్నేహితులకు. స్నేహితుడు ఇలాంటి సలహాలు ఇచ్చి అతని జీవితాన్ని పాడు చేసిన వాడు యెహోనాదాబు. స్నేహితుడైన వాడు మంచి సలహా ఇస్తే అతడు బాగుపడాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, గాయము చేయును అన్నాడు. నిజంగా స్నేహితుడైతే గాయపరిచే మాటలే మాట్లాడతాడు. కానీ ఇతడేం చేస్తున్నాడు? ఈ యెహోనాదాబును మిత్రుడు అమ్నోనుకు బహు కపటం గలవాడు. ఏంటయ్యా, ఎందుకు రోజు చిక్కిపోతున్నావు? అసలు ఏంటో చెప్పు, నేను చెప్తాను నీకు సలహా. అదే నువ్వు చెప్తావా? నేను నా సహోదరుడిని అబ్షాలోము చెల్లెలు తామారును మోహించి ఉన్నాను. ఇది నా కోరిక. ఎంత దుర్మార్గం నాయనా! స్నేహితుడా, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పితే అతడు బాగుపడేవాడు. తప్పు అని చెప్పకుండా రోగివైనట్టు వేషం వేసుకో. రాజు వస్తాడు, కుమారుడు కాయల పడ్డాడని చూడడానికి వస్తాడు, రోగివైనట్టు వేషం వేసుకో, మంచం మీద పడుకో. యెహోనాదాబు చెప్పినట్టుగానే ఏం వేషం వేసుకున్నాడు? రోగి అయినట్టు, రోగము లేకపోయినా రోగి అయినట్టు వేషం వేసుకొని మంచం మీద పడుకున్నాడు. మూలుగుతున్నాడేమో. జ్వరం వచ్చిన వాడు బాగా టెంపరేచర్ ఉన్నప్పుడు మూలుగుతారే, తీవ్రమైన జబ్బు శరీరం ఉన్నప్పుడు మూలుగుతాడే, ఒక రోగి ఎలా ఉంటాడో ఈ అమ్నోను వాడు రోగి అయినట్టు వేషం వేసుకున్నాడు, మంచం మీద పడుకున్నాడు. ఇది రాజుకు తెలిసింది, చూడ్డానికి వచ్చాడు. ఎవరైనా రోగం వస్తే విశ్వాస చూడ్డానికి వెళ్తాం కదా, బాగుందా ప్రార్థన చేద్దామని. అట్లా రాజు కూడా తన కుమారుడైన అమ్నోను దగ్గరికి రాగా కాయలతో ఉన్నాడని రోగి అయినట్టు వేషం వేసుకున్నాడు. ఇక జరిగే కథ అంతా మీకు తెలుసు కదా. ఏం లేదు, నా చెల్లెలు తామారు వచ్చి నాకు వంట చేసి రొట్టె పెడితే అది తిని నేను లేస్తా. రోగం వస్తే మెడికల్ మందులు తీసుకుంటే బాగుపడతాడు కానీ, విశ్రాంతి తీసుకుంటే బాగుపడతాడు కానీ, తామారు వచ్చి రొట్టెలు చేసి పెడితే నేను బాగుపడతా అంటే ఏంటిది? ఎంత దుర్మార్గమైన సలహా, ఎంత దుర్మార్గమైన ఆలోచన. రోగి అయినట్టు వేషం వేసుకొని, ఎందుకు ఈ వేషం? యవనస్తులారా, ఎందుకు ఈ వేషం? ఎవరు సలహా ఇస్తున్నారు? ఏమైందో తెలుసా? చెల్లెలను మానభంగం చేశాడండి. ఎంత బ్రతిమలాడిన వినకుండా, అన్నా ఇది ఇశ్రాయేలులో తగదని బ్రతిమలాడిన, కన్నీళ్లు పెట్టినా వినకుండా బాణభంగం చేశాడు. కొంగు నేల నెత్తి మీద పెట్టుకొని వీధుల వెంట ఏడ్చుకుంటూ పోయింది అమ్మాయి. ఎంత విచారం ప్రియులారా! జరిగిందేమిటో తెలుసా? అదే అధ్యాయములో చూడండి, సమూయేలు 2వ గ్రంథములో 13వ అధ్యాయములో 2 సంవత్సరాలంతా మర్చిపోయినట్టుగా ఉంది, సద్దుమణిగింది సమస్య అనుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత జరిగిందేమిటో చూడండి, 13వ అధ్యాయము 23వ వచనమయ్యా. 2 సంవత్సరాలైన తర్వాత 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిమునకు సమస్య ఆగిపోయిందిలే. ఈ తామారు మర్చిపోయి ఉంటుంది, వాళ్ళన్న అబ్షాలో మర్చిపోయి ఉంటాడు, రాజు కూడా మర్చిపోయి ఉంటాడు. సద్దు మణిగింది అని అనుకునే సమయంలో 2 సంవత్సరాలు ఈయన అలా అనుకున్నాడు. కానీ అబ్షాలోములో ఈ అమ్మాయి తామారు అన్నలో మండుతుంది మంట. తగిన
సమయం కొరకు కనిపెట్టాడు. 2 సంవత్సరాల టైం వచ్చింది. ఈ 2 సంవత్సరాలైన తర్వాత చదవయ్యా. ఎఫ్రాయిము సమీపమందుండు సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచాడు. అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిపించాడు. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం వచ్చెను అని. 28 చూడండి. 28 అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని అని అబ్షాలోము సెలవిచ్చాడు. అంత డిన్నర్ ఏర్పాటు చేశాడు. అందరికి రాజకుమారులందరికీ విందు ఏర్పాటు చేయించాడు అబ్షాలోము. అందరూ వచ్చారు, బాగా త్రాగారు, తిన్నారు. తిని సంతోషంగా ఉన్నప్పుడు ఈ అమ్నోనును చంపేయండి. నేను కదా మాట ఇచ్చింది, నీకేమనిస్తే నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు పనివారికి. వెళ్ళారు. దావీదు కుమారుడైన అమ్నోనును, చెల్లెలు వరుసకు సంబంధించిన తామారును భంగం చేసిన అమ్నోనును, బహు కపటముతో మోసపు సలహా ఇచ్చిన యెహోనాదాబు మిత్రుడైన అమ్నోనును చంపివేశారండి. అమ్నోను చంపబడ్డాడు. స్నేహితుడా, ప్రియమైన అమ్మా, అయ్యా, పాపము వల్ల వచ్చు జీతము, పాపం వల్ల వచ్చు జీతం అది మరణం. పైన వచనాల్లో తామారును భంగం చేశాడు. 2 సంవత్సరాల తర్వాత అబ్షాలోము పనివారితో చంపించాడు, హతము చేశాడు. తర్వాత చూడండి 32లో అమ్నోను మాత్రమే మరణమాయననే మాట ఆ మధ్య భాగములో ఉన్నది. 37వ వచనం చూడండి. 13:37. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన, విన్నారా, తామారు భంగమైంది, అమ్నోను చంపబడ్డాడు. చంపించిన అబ్షాలోము, రాజకుమారుడు అబ్షాలోము కూడా పారిపోయాడండి. దేశం విడిచి పారిపోయాడు. వేషం అనేది ఎంత ప్రమాదమో చూడండి. ఈ వేషం వేసుకోకపోతే ఇంత జరిగేది కాదు. ఆమెను భంగం చేసేవాడు కాదు, ఇతడు చనిపోయేవాడు కాదు, అబ్షాలోము దేశం విడిచి పారిపోయేవాడు కాదు. దావీదు కుటుంబం, రాజైన దావీదు కుటుంబం, ఆ మహాభక్తి గల రాజైన దావీదు కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయింది. వేషము అనేది ఎంత ప్రమాదకరం. మిత్రులారా, స్నేహితులారా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. సంఘాలలో కూడా ఉన్నాయా ఇవి? ఎందుకు ఇవి రాయబడ్డాయి? చరిత్ర గ్రంథంలో ఎందుకు రాయబడింది? సంఘ చరిత్రలో, సంఘ దినాలలో ఇట్లాంటివి ఉన్నాయా? కొరింథీ 1 పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకడు జారత్వం ఉన్న వదంతి కలదు, మీలో జారత్వము ఉన్నదన్న వదంతి కలదు, వాడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. సంఘములోనే ఒక విశ్వాసి మారుతల్లేమో తన తండ్రి భార్యను ఎట్లా పలకడానికే భయంగా ఉన్నాయి మాటలు. సంఘం ఏర్పడిన తర్వాత కూడా ఇవి ఉన్నాయా? దీనివలన ప్రయోజనమా? సలహా ఇచ్చిన వారికి ప్రయోజనమా? పాటించిన వారికి ప్రయోజనమా? లేదా నష్టపోయిన కుటుంబాలకు ప్రయోజనమా? రోగము లేకపోయినా అమ్నోను రోగి అయినట్టు వేషం వేసుకొని మంచం మీద పడుకొని తన చెల్లెలను మానభంగం చేయడానికి ఎంత వేషం వేశాడండి. ఈ దినాలలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎన్ని వేషాలు వేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో లేకపోవచ్చు. ఎంతమంది యవనస్తులు వేషం వేస్తున్నారు, ఎంతమంది యవనరాండ్రు వేషం. చదువుకపోయినా చదువుకున్నట్టు నటించిన, విశ్వాసి కాకపోయినా విశ్వాసి వలె నటించడం వేషమండి. ఎన్ని జీవితాలు పాడైపోతాయి, ఎన్ని కుటుంబాలు గలిబిలైపోతున్నాయి. రాయబారుల వేషం వేసుకుని ప్రాణం దక్కింది, కానీ దాస్యం తప్పలేదు కదా. రోగి అయినట్టు వేషం వేసుకొని ఏమైంది? ప్రాణమే పోయింది కదా. అంతటితో పోతే బాగుండేది. తామారు భంగపోయింది, చెడిపోయింది.
అబ్షాలోం పారిపోయాడు. ఏంటంటే దేశం విడిచి వెళ్ళిపోయాడు అబ్షాలోం. దావీదు కుటుంబం, భక్తిగల దావీదు కుటుంబంలో ఎంత అల్లకల్లోలం జరిగింది. ఈనాడు విశ్వాసుల కుటుంబాలలో ఎంత అల్లకల్లోలం జరుగుతున్నాయి, ఎంత గలిబిలిగా ఉన్నాయి, ఎంత దుఃఖపడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు ఈ వేషం వలన. వింటున్నారా? వేషం. రాయబారులు కాకపోయినా రాయబారులం అని వేషం వేసుకోవడం, రోగి కాకపోయినా రోగి అని వేషం వేసుకోవడం. విశ్వాసులో లేరా? 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, మీరు ప్రభువు నమ్ముకున్నట్లయితే అని దాని అర్థం. రుచి చూడమంటే అంతే కదండి. లడ్డు బాగుంటుంది అంటారు, గారెలు బాగున్నాయంటే తింటే కదా వాటి రుచి తెలిసేది. యేసురావు నమ్ముకుంటే కదా మీకు రుచి తెలిసేది. పాప క్షమాపణ మారువలసి పొందితే కదా మీకు తెలిసేది రుచి. ప్రభు ఎంత దయగలవాడో మీరు నమ్మితేనే మీకు రుచి తెలిసేది. నమ్ముకున్న మాకు తెలుసు ఆ రుచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, చదవయ్యా, సమస్తమైన దుష్టత్వమును, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను. ఇక్కడ కూడా వచ్చాయి చూడండి. సంఘాలలో విశ్వాసులు కూడా కపటం ఉన్నది, వేషధారణ. అక్కడ గిబియోనీలు కూడా వేషధారణ, కపటం. ఎంత ప్రమాదం! ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత ఈ 5 లక్షణాలు, చేతికి 5 వ్రేళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. చదవయ్యా. సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఎన్నున్నాయి అక్కడ? 5 ఉన్నాయి. మరల చదవండి. కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానాలి. ఇవన్నీ మానాలండి. మానకపోతే ఏమి? అమోరీలను వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టకపోతే ఏమి? వాళ్ళు మీ కళ్ళల్లో ముండ్లుగా, మీ ప్రక్కలో శూలములుగా ఉంటారన్నాడు, మిమ్మల్ని బాధిస్తారన్నాడు. వెళ్ళగొట్టనందున ఇవి కూడా విశ్వాసులో నుండి వెళ్ళగొట్టాలి. ఏమేమి? మరల చదవయ్యా. సమస్తమైన దుష్టత్వమును, దాన్ని వెళ్ళగొట్టండి. సమస్తమైన కపటమును వెళ్ళగొట్టండి. వేషధారణను వెళ్ళగొట్టండి. అసూయ వెళ్ళగొట్టండి. సమస్త దూషణ మాటలు ఇవన్నీ వెళ్ళగొట్టండి. ఒకవేళ ఇవి విశ్వాసులో ఉంటే మీకు ముండ్లుగా, మీకు శూలములుగా ఉండి మిమ్మల్ని బాధిస్తాయి. ఇవి పురుగుల లాంటివండి. ఈ పురుగులు పోతే గాని విశ్వాసి బాగుపడాడు. విశ్వాసులు ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. రక్షణ పొందిన తర్వాత ఇవి ఉన్నాయి, రక్షణ పొందక ముందు ఉన్నాయి. ఇవి మాని. చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి అన్నాడు. వాక్యం అనేది నిర్మలమైన వాక్యం, నిర్మలమైన పాల వంటిది వాక్యం, కల్తీ లేని పాల వంటిది దేవుని వాక్యం. ఈ వాక్యము వలన ఈ వాక్యమును మీరు అపేక్షించండి, మీరు ఎదుగుతారు అన్నాడు. ఇదిగో వినండి, నేను ముగిస్తున్నాను. ఒక విశ్వాసి, రక్షింపబడిన విశ్వాసి ఎదగడానికి వాక్యం అవసరమే. వాక్యము చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని పాటించాలి, అవసరమే. కానీ అదే విషయంలో మానవలసిన వాటిని మానితే ఎదుగుతారండి. ఏ విషయంలో ఎదుగుతారు? వయసులో ఎదుగుతున్నారు, చదువుల్లో ఎదుగుతున్నారు, సంపాదనలో ఎదుగుతున్నారు, విద్యలో ఎదుగుతున్నారండి మన పిల్లలు. రక్షణ విషయంలో ఎదగాలి. ఎదగడానికి ఈ పాలన అపేక్షించడానికి ముందు వీటన్నిటిని మానాలి. ఒక వ్యవసాయదారుడు కొన్ని చెట్లు నాటాడు. నాటి వాటికి నీళ్లు పెట్టి ఎరువేస్తున్నాడు. బాగా పచ్చగా అన్నీ ఎదుగుతున్నాయి. ఒక్కటి మాత్రం ఎందుకో అది రోజు రోజు బలహీనమై అన్ని పచ్చగా ఉంటే అది ఎర్రబారడం, ఆకులు వాడిపోయినట్టు కనబడడం, బలహీనం కావడం చూశాడు. అన్నిటికీ సమానంగా నీళ్ళు ఎరువు పెట్టాను, ఎందుకు ఇది ఎండిపోతుంది, అప్పుడు ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉంది, ఎందుకు అని ఆలోచన చేశాడు. వేరు దగ్గరికి పోయి త్రవ్వాడు. వేరు దగ్గర తవ్వితే
కొన్ని పురుగులు కనబడ్డాయండి. ఆ పురుగులు ఈ వేరును తొలుస్తున్నాయి. రోజు కూడా తొలిసి రోజు కొంచెం తిని సన్నగా చేసి అప్పుడు ఇప్పుడు క్రింద పడిపోవడానికి సిద్ధంగా ఉంది ఆ చెట్టు. ఓహో, ఇది ఆ కారణం, ఇది ఎదగపోవడానికని ఆ పురుగులు తీసి చంపివేసి మళ్ళీ పూడ్చి ఎరువేసి నీళ్లు పెట్టాడు. ఇక రోజు చూస్తున్నాడు, చిన్నగా ఎండిపోయేది పోయి పచ్చబడింది, ఇగురు పెడుతుంది, మరలా ఎదగడానికి మొదలైంది. ఆ పురుగులు ఉన్నంతసేపు ఎదగలేదు, నీరు పెట్టినా ఎరువు పెట్టినా ఎదగలేదు. విశ్వాసి ఎదగలేరు. ఇవి మానకపోతే నువ్వు విశ్వాసిగా రక్షణ విషయంలో ఎదగలేవు. ఆ గిబియోనీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించువారే. ఎంత వేషం! ఏ వేషం? ఆ వేషం రాయబారులమని, దూరదేశం నుండి వచ్చిన వారమని రాయబారుల వేషం వేసుకున్నారు. ఎంత కపటం చూడండి. ప్రాణభయం చేత అన్నారు కానీ, ప్రాణం దక్కించుకున్నారు కానీ జీవితాకాలం అంతా కూడా దాస్యము తప్పలేదు. దేవుని మందిరానికి నీళ్లు చేదుపోయేవారినిగా, దేవుని మందిరానికి కట్టెలు నరుకువారినిగా, వెట్టి పనులు చేయవారినిగా యెహోషువ వారిని నియమించాడు. విశ్వాసి కూడా ఎదగకపోతే వెట్టి పనులు చేయాలి. భౌతికమైన జీవితంలో ఎదుగుదల ఉండదు, ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల ఉండదు. స్నేహితుడా, యవనస్తుడా, అమ్మా, అయ్యా, ఇవి మానండి. చాలా ప్రమాదం. వేషధారణ, కపటం. అందులో మిగతావి జోడించాడు ఇక్కడ పేతురు. అందులో వేషధారణ, కపటం కూడా ఉన్నది. ఇవన్నీ మానుకొని ఎదగాలి. విశ్వాసులకు వేషము అనేది పనికిరాదు. పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారు, పైకి విశ్వాసిగా కనబడుతున్నారు, పేరుకు చెప్పుకుంటున్నారు విశ్వాసులమని. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించువారునై ఉన్నారు. చివరి దినాలు శక్తి లేని జీవితం. పైకి భక్తి కనబడుతుంది. ఆలోచన చేయండి. చివరి దినాలు, ప్రభు రాకడ సమీపమైన దినాలు. కపటము, వేషధారణ మానుకోండి. అన్యుల దగ్గర ఉంటే అది వేరు. ఒకవేళ ఉన్నది దేవుని ప్రజలను బాధిస్తే వాళ్ళు దాస్యం అనుభవించారు. వారికి మంచిది కాదు, మనకు మంచిది కాదు. వాక్యపు వెలుగులో మనను మనం సవరించుకొని దైవిక జీవితంలో ఎదగాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ పరిచర్య ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో మన కొరకు దీవించునుగాక. సర్వాధికారి అయిన మా ప్రభువా, ప్రారంభ కూడికలో మేము సన్నిధిలో గడపగలిగాం. ఈ మాటలు విన్న మాటలన్నీ మా హృదయములో ముద్రించు. పరిశుద్ధాత్మ కార్యమయందు జరిగించమని, నిలబడి మీ దాసులను బలపరచమని, మధ్యాహ్నపు కూడికలో, రాత్రి కూడికలో, రేపు జరగబోయే కూడికలన్నింటిలో కూడా మీ ఆత్మ ద్వారా నడిపించమని, సహాయము చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని దాసులకు ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చక్కని వర్తమానం అందించబడి ఉండగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక పాట పాడబడుతుంది ప్రియులారా. దానికంటే ముందుగా నేను ఒక మాట చెప్తాను. మీరేం చెప్పాలంటే ఆయనను స్తుతించుడి అనాలి. ఏమనాలి? మైక్ ఒకటి తీసుకోండి. ఏమనాలి చెప్పాలి? ఆయనను స్తుతించుడి. ఓకే, మొట్టమొదటిగా ఈ మాట నేనే చెప్తాను, తర్వాత మీరు పలికిన తర్వాత యెహోవాను స్తుతించుడి అని పలకండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను గట్టి చెప్పాలి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి.
ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా యెహోవాను స్తుతించుడి. ఆయన సైన్యములారా యెహోవాను స్తుతించుడి. సూర్య చంద్రులారా. యెహోవాను స్తుతించుడి. గట్టిగా ఈ రావటం లేదు నాకు వాయిస్. కాంతిగల నక్షత్రములారా యెహోవా